నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దేశంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి యువకులు రావాలంటే మంచి పార్టీ ఒక్కటే ఉందని, అది బీజేపీ పార్టీ అని సివిల్స్ కి ప్రిపేర్ అయినటువంటి డోన్ అసెంబ్లీ నంద్యాల జిల్లా యువమోర్చా నాయకులు, ఏపీ బీజేపీ స్పోక్స్ పర్సన్ రేస్లో ఉన్నటువంటి కొట్టే మల్లికార్జున్ అలియాస్ అర్జున్ రెడ్డి ప్రస్తుతం మన పూరా లోకల్ స్టూడియోలోనే ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? బీజేపీ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారు? కారణం ఏంటి? సో నేను ప్రత్యక్ష రాజకీయాలకి 2019 అంటే రాజకీయాలకి రావాలనే ఒక థాట్ అనిపించడం. నేను గతంలో గ్రూప్ 1కి అంటే 2016-17 గ్రూప్ 1 రాయడం జరిగింది మెయిన్స్. అదేవిధంగా ఢిల్లీ స్కాలర్ 2018-19లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ తరపున సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను ఢిల్లీకి వెళ్ళి. సో గ్రూప్ 1 అండ్ సివిల్స్ ప్రిపరేషన్ తర్వాత సో రాజకీయాలకి వెళ్తే బాగుంటుందని మా మిత్రులు అదేవిధంగా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ సలహాల మేరకు రాజకీయాలకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను తమిళనాడు ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై గారు ఉన్నారు కదా, ఐపీఎస్ అవ్వాలనుకున్నాను సివిల్స్ ప్రిపరేషన్ టైంలో. కానీ అది దురదృష్టవశాత్తు మనకు ప్రిలిమ్స్ అవ్వడము, మెయిన్స్ వరకు వెళ్ళడము ఇలా అవ్వడం వచ్చింది. సో గాడ్ డెస్టినీ మేబీ అవ్వచ్చు. సో బై బర్త్ అంటే స్వామి వివేకానంద గారు చెప్పినట్లు హిందువుగా గర్వించు, హిందువునని జీవించు, సో భారతీయుడని గర్వించు అని చెప్పినట్లు దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వైపే అడుగులేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ దేశంలో గతంలో పరిపాలన చేసినటువంటి కొన్ని ప్రభుత్వాలను పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాలను చూస్తే సో నేను తీసుకున్న డెసిజన్ కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపించింది. సో అందుకే ఆ గతంలో నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో ఆ నిర్ణయం 100% నేడు రుజువైందని చెప్పేసి ఈరోజు మీడియా ముఖంగా చాలా సంతోషంగా ప్రస్తుత భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా నేను గర్వపడుతున్నాను. 2019కి బిఫోర్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వక ముందు సో సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా రాజకీయాలకు రాకపోయినా పరోక్షంగా సో దేశంలో జరుగుతున్నటువంటి పబ్లిక్ ఇష్యూస్ మీద అదేవిధంగా రాజకీయాలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా పబ్లిక్లో ఒక అవేర్నెస్ కల్పించడంతో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్గా పనిచేయడం జరిగింది. సో ఎప్పుడైతే ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని అనుకున్నప్పుడు ఇదే ప్రస్తుత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారిని నేను రాజకీయ గురువుగా భావించి సో అప్పుడు ఉన్నటువంటి సివిల్స్ ప్రిపరేషన్ టైంలో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఆయనను రాజకీయ గురువుగా భావిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నేను పుట్టినటువంటి సొంత నియోజకవర్గం డోన్ అసెంబ్లీకి సంబంధించి మా గ్రామం నుంచే నేను ముందుకు రావాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కావచ్చు కొంతమంది మిత్రులు ప్రత్యక్ష రాజకీయాల్లో మనం ఇంట గెలిచి రచ్చ గెలిచాలి అనే ఒక సూక్తితో చెప్తే ఆ రోజు నేను సర్పంచ్ ఎన్నికల నుంచే నా రాజకీయ అరంగేటం చేయడం జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేశారా లేకపోతే మీరు వ్యక్తిగతంగా అంటే ఎలా అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేశారు? లేదు, నేను బీజేపీ పార్టీ అండ్ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఆ రోజు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. సో నాకున్న సోషల్ మీడియా అవేర్నెస్తో సో ఎడ్యుకేషన్ పర్సన్తో సో వైసీపీ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది. 2020లో నోటిఫికేషన్ వస్తే 2021లో ఆ ఎన్నికలు జరిగాయి. సో పెద్ద ఎత్తున మనకందరికీ తెలుసు అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎక్కడ జరిగినా అంటే కార్పొరేట్ ఎలక్షన్స్లో కావచ్చు సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ బహిరంగంగా ఎక్కడ ఎన్నికలు జరగలేదు. సో వాళ్ళని బలవంత పెట్టి భయభ్రాంతులకు లోబెట్టి సో ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మేము ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో కావచ్చు అప్పటి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా విష్ణువర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ముఖ్యంగా రాయలసీమ నుంచి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు శబరక్క గారు నేను స్టార్టింగ్ ఎలక్షన్స్లో పనిచేసేటప్పుడు ఆమె నాకు దగ్గరుండి అన్ని రకాల సలహాలు కానీ సూచనలు కానీ ఒక మోరల్ సపోర్ట్ ఒక సొంత అక్కలాగా నాకు అప్పుడు అవకాశం ఇచ్చి దగ్గరుండి నా గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. ప్రస్తుతము ఇప్పుడు ఆమె ఎన్డీఏ టీం తరపున నంద్యాల జిల్లా ఎంపీగా అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఈరోజు పనిచేస్తున్నారు. సో ఒకప్పుడు నా రాజకీయ రంగేటంలో నాకు 2 కళ్ళు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా బైరెడ్డి శబరి అక్క గారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా స్పష్టంగా చెప్తున్నాను.